ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. యా. పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడన్నా లోపాలు ఉన్నా కూడా, లేదంటే ఇట్లా ఎటువంటి అవినీతి జరిగినా కూడా వాటిలన్నింటినీ చూసుకుంటూ పార్టీని భుజాల మీద మోస్తూ ప్రతి జిల్లాలో జరిగే మీటింగ్లను ఆయన ముందుండి ఒక 4 రోజుల ముందే అక్కడికి చేరుకుని అవన్నీ పర్యవేక్షిస్తూ రూపాయి పార్టీకి మిగిల్చే విధంగా పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి సార్. అదే టైంలో మళ్ళీ అతను పర్యావరణం గురించి కూడా రక్షించడం, ఇక్కడ పర్యావరణానికి మనకి ఏదైనా అంశాలు లోపం జరుగుతున్నప్పుడు అక్కడ అవన్నీ కూడా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, ప్రజలలో మంచి గుర్తింపు వచ్చే విధంగా ముందుకెళ్ళినటువంటి వ్యక్తి సార్. ఉమ్. ఈ రోజు ఆయనకి వేటు పడిపోయింది అంటే కేవలం మీరు గమనించండి సార్, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే అక్కడ వేటు పడలేదు సార్. తెలుగుదేశం ఉమ్. పార్టీని ప్రశ్నిస్తే అతని మీద వేటు పడింది. అవును. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ పావురాల కొండ ఏదైతే ఉందో అక్కడ జరుగుతున్నటువంటి పర్యావరణంలో పర్యావరణాన్ని వీళ్ళు పాడవుతుంది అని చెప్పడం ద్వారానే, అది ప్రభుత్వానికి ఆయన డైరెక్ట్ గా ప్రశ్నించడం ద్వారానే ఈ రోజు ఆయన మీద వేటు పడింది సార్. ఇక్కడ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా సరే, పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అన్నా సరే, ఆయన ఒక 10 రోజుల పాటు వెయిట్ చేస్తాడేమో కానీ తెలుగుదేశం పార్టీని ఏదన్నా అంటే మాత్రం వెంటనే మాత్రం వేటు పడిపోయింది. ఇది మీరు చూడండి సార్, గమనించండి. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి అంశం ఏంటంటే, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా త్వరలో ఇటువంటి లెటర్ ఈ జనసేన పార్టీ ఉహుం. ఇస్తుంది